Jealous. Tough meets smart. The new Skoda Octavia. Skoda. Simply clever. మీరు ఎప్పుడైనా మనసారా తింటే మీ కడుపు తన నోరు తెరుచుకొని కూర్చుంటుంది. యూని ఎంజైమ్ అజీర్ణ మరియు గ్యాస్ ని పోగొట్టండి. ఇక మనసారా తినండి. డాక్టర్లు సిఫార్సు చేసే నంబర్ 1 బ్రాండ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. వాల్యూ బైస్ గురించి మనం ప్రతిరోజు ఒక వాల్యూ ఐడియా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇప్పుడున్న మార్కెట్లో అండర్ వాల్యూడ్ స్టాక్స్ని ఐడెంటిఫై చేసి పట్టుకోవడం కొద్దిగా కష్టం, ఎందుకంటే వాల్యుయేషన్స్ బాగా ఫెయిర్లీ ఓవర్ హీటెడ్ జోన్లో మనం ఉన్నాం ఇప్పుడు, ఎక్కువ మెజారిటీ ఆఫ్ ది మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో. అటువంటి తరుణంలో గతంలో మనం ఒక కాఫీ కంపెనీ గురించి మాట్లాడుకున్నాం, టాటా కాఫీ. ఇవాళ ఒక టీ కంపెనీ కూడా మనం ఐడెంటిఫై చేయాలి కదా. టీ సెక్టర్ నుంచి ఒక స్టాక్ గురించి మాట్లాడుకోబోతున్నాం, అది మెక్లియోద్ రసెల్. సో వరల్డ్స్ లార్జెస్ట్ టీ ప్లాంటేషన్ కంపెనీ ఇది. ఆల్మోస్ట్ మోర్ దాన్ 39,000 హెక్టర్స్ ల్యాండ్లో వీళ్ళు టీని కల్టివేట్ చేస్తున్నారు. ఇండియాలో మాత్రమే కాదు, కెన్యా, ర్వాండా, అలాగే వియత్నాం, ఇలా రకరకాల దేశాల్లో టీ తేయాకును సాగు చేస్తున్న కంపెనీ ఇది. సో ల్యాండ్, ప్లాంట్ అండ్ మెషినరీలో ఈ కంపెనీ ఇన్వెస్ట్ చేసిన మొత్తం 1977 crores ఇప్పటిదాకా. అయితే మార్కెట్ క్యాప్ 1906 crores మాత్రమే. అంటే కంపెనీని ఇప్పుడు ఎవరైనా కొనుగోలు చేయాలనుకుంటే అట్లీస్ట్ ఫెయిర్ వాల్యూ ఇస్తే 1977 crores కొనుక్కోవాలి, ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసింది. పోస్ట్ డిప్రిసియేషన్ కూడా చూస్తే మనం. సో అటువంటి కంపెనీ 1906 crores మార్కెట్ క్యాప్కి దొరుకుతుంది. లాస్ట్ 2 years టీ ప్రైసెస్ వరల్డ్ ఓవర్ వర్ లోవర్. అందువల్లనే ఈ కంపెనీ లాస్ట్ 2 years డిసప్పాయింటింగ్ రిజల్ట్స్ని అనౌన్స్ చేసింది. అందువలన స్టాక్ కూడా ఈ ర్యాలీలో ఎంత మాత్రం పార్టిసిపేట్ చేయలేదు. బట్ లాస్ట్ 1 quarter నుంచి, అంటే 3 months నుంచి టీ ప్రైసెస్ బాగా పెరిగాయి, ఆల్మోస్ట్ 20% పెరిగాయి. దాంతో స్టాక్ ప్రైస్ కూడా కొద్దిగా పెరిగింది, బట్ ఇంకా బాకీ ఉంది, చాలా పెరగాల్సిన తరుణం ఇది. ఎందుకంటే ఈ సంవత్సరంలో మంచి రిజల్ట్స్ని కంపెనీ ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కంపెనీ చాలా పెద్ద కంపెనీ, ఓల్డ్ కంపెనీ, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కంపెనీ ఇన్ దిస్ సెక్టర్ టీ ప్లాంటేషన్లో. గ్రూప్ కంపెనీలు కూడా చాలా స్ట్రాంగ్ కంపెనీస్ ఉన్నాయి మనకు. కిల్బర్న్ ఇంజనీరింగ్, ఎవరిడీ ఇండస్ట్రీస్, అలాగే విలియమ్సన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, మెక్నల్లీ భారత్, ఇవన్నీ ఈ కంపెనీకి సంబంధించిన గ్రూప్ కంపెనీస్ అన్నమాట. ఈ గ్రూప్ కంపెనీలు అన్నింటిలోనూ కంపెనీకి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్. అలాగే గ్రూప్ కంపెనీస్కి ఒక 283 crores రుణాలుగా కూడా ఇచ్చింది. అంటే స్ట్రాంగ్ ఫైనాన్షియల్స్ ఉన్న కంపెనీగా అట్లా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ కంట్రీస్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ టీ. సో మనం ఆల్మోస్ట్ 846 lakh kgs ఆఫ్ టీ సేలబుల్ ప్రొడక్షన్ ఈ కంపెనీకి ఉంది. అలాగే ఇలా ఈ సంవత్సరం లాస్ట్ ఫ్యూ మంత్స్గా కెన్యాలో ఎక్సెస్ రెయిన్ఫాల్ కారణంగా అక్కడ టీ ప్రొడక్షన్ ఆగిపోయింది. దాంతో మన ఇండియన్ టీకి గిరాకీ పెరిగింది వరల్డ్ ఓవర్. మెక్లియోద్ రసెల్ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది బెనిఫిషరీస్. అండ్ రెండవ ఫ్యాక్టర్ జిఎస్టీ ఈ కంపెనీకి సంబంధించి అనుకూలంగా మారుతుంది, ఎందుకంటే టీ మీద 5% జిఎస్టీ అంత ముందు కంటే తగ్గింది. సో అది కూడా కంపెనీకి ఒక బెనిఫిషరీ అవుతుంది, జిఎస్టీ బెనిఫిషరీ అవుతుంది. అండ్ లాట్ ఆఫ్ సబ్సిడరీస్లో ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ చూస్తే ఇవన్నీ పక్కన ఒక ఎత్తు అయితే ఓన్లీ 39,000 hectares ఆఫ్ ల్యాండ్, దాని వాల్యూ 6,500 crores ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇంకా ఫ్యాక్టర్ ఇన్ కాలేదు స్టాక్ ప్రైస్లో. ఒకనొక సమయంలో